ఇది ఎర్త్ అని అనుకున్నప్పుడు నా ఎదురుగా ఉన్నది నేను ఉత్తరం అనుకుంటున్నాను. సపోజ్ ఉత్తర సంబంధించినటువంటి పోలండి, ధ్రువం, దక్షిణ ధ్రువం, తూర్పు ధ్రువం, పశ్చిమ ధ్రువం. ధ్రువాలు ఎప్పుడు మనం రెండే మాట్లాడుకుంటాం, ఇటు మాట్లాడుకోం. బట్ టెక్నికల్గా మనం చూసినప్పుడు భూమి గోళాకారంలో ఉన్నప్పుడు ఆ కోర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, తూర్పు ధ్రువం నుంచి పశ్చిమ ధ్రువానికి భూమి మీద మొత్తం అంటే ఒక ఉత్తరం నుంచి వచ్చి పైన అలా దక్షిణం వచ్చి దక్షిణంలో కలిసిపోద్ది. అది మళ్ళీ ఇంటర్నల్గా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ లోపల నుంచి బయటికి అదే ధ్రువం. ఆ రకంగా మొత్తము ఆ పాయింట్స్ దగ్గర నుంచి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం దగ్గర నుంచి మొత్తం అలా భూమిని ఆవరించి అలా కలిసిపోతాయి. ఈ బిందు పాయింట్ నుంచి బయటకు వస్తే ఈ బిందు పాయింట్ నుంచి అలా భూమి అంతా ఆవరించి ఉంటుంది. దాన్ని మనం టెక్నికల్గా డిగ్రీల రూపంలో చెప్పుకుంటాం. భూమి 360 డిగ్రీలు ఉంది కాబట్టి ఒక్కొక్క డిగ్రీ కింద పెట్టుకొని లొకేషన్ యాక్సెస్ చేయడానికి ఒక పద్ధతి పెట్టుకున్నాం. అంటే భూమి ఆకారం మీద భూమి మీద ఆ యొక్క గ్రిడ్లైన్ మొదలై అలాగ వాటిని అక్షాంశాలు రేఖాంశాల కింద మనం అనుకుంటాం. ఇప్పుడు ఇది కంటికి కనపడదు. ఈ శక్తి భూమి నుంచి ఇలాగా ట్రావెల్ అయ్యి ఈ ఉత్తర ధ్రువం నుంచి వచ్చి దక్షిణ ధ్రువానికి కలుస్తుంది. మళ్ళీ దక్షిణ ధ్రువం లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ లోపల నుంచి ఆ కోర్ నుంచి మళ్ళీ ఉత్తర ధ్రువం, అలాగే తూర్పు నుంచి పశ్చిమానికి ఇలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మొత్తం ఎనర్జీ అంతా మనం ఏంటి, అది స్వచ్ఛందంగా వచ్చేటటువంటి ఫ్రీ ఎనర్జీ మనల్ని పుట్టిస్తాం భూమి నుంచి. అదే పుడుతుంది, ఒక ఫినామినా జరుగుతుంది, ఒక ప్రకృతి సిద్ధాంతం అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. నువ్వు ప్రకృతి జీవించాలంటే 4 చెట్లు పెట్టేసి ఆకుపచ్చగా చేస్తే ప్రకృతితో ఉన్నట్ట? ఆకుపచ్చతో ఉంటే ప్రకృతితో ఉన్నట్ట? ప్రకృతి లాస్ని ఫాలో అయితే ప్రకృతితో ఉన్నట్టు. 100 చెట్లు పెట్టేసి పూల మొక్కలు పెట్టేసి అంత ఆకుపచ్చగా ఉంది, నేను ప్రకృతితో ఉన్నాను. అది ప్రకృతితో వెళ్ళినట్టు కాదు. ప్రకృతి ధర్మం, ఈ ప్రకృతిలో ఏముంది, ఒక ఎటర్నల్గా అజరామంగా ఒకటి జరుగుతుంది. ఆ పద్ధతి ఏంటి, ఆ రిధం ఏంటి కనుక్కొని అదే రిధమ్ముగానే నువ్వు ఉండగలిగితే వీఆర్ ఎటర్నల్. సో దానికి మనం బైబర్త్ పుట్టిన తర్వాత సత్యాంత వరకు ఒక గూడు అవసరం. ఈ ప్రకృతి నుంచి, ఈ సీజన్స్ నుంచి కాపాడుకోవాలి మనం. ఏదో 4 గోళ్ల మధ్య ఉంటున్నాం మనం. సో బై యూజింగ్ దాన్నే టూల్గా యూజ్ చేసుకొని మన ఆత్మానందాన్ని కూడా మనం పెంచుకుంటే, మన ఆత్మ సౌందర్యాన్ని కూడా మనం ఎలివేట్ చేసుకుంటే మానసిక శాంతి కలుగుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మానసిక శాంతి ఉంటే మనిషి ఆనందంగా ఉంటాడు. మానసిక శాంతి ఉంటే మెటీరియలిస్టిక్గా ఆడి సంపాదిస్తాడు వేరే రకంగా. కానీ మానసిక శాంతిగా ఉండేవాడు తను శాంతిగా ఉంటాడు, పక్కన వాళ్ళు శాంతిగా ఉంటాడు, సమాజాన్ని శాంతిగా ఉంచుతాడు. అలాగే తను సంపాదించింది కూడా పంచడం నేర్చుకుంటాడు. సో వాస్తు ద్వారా మనం సాధించేది మెటీరియలిస్టిక్గా ఆస్తులు, కోట్లు, లాటరీలు కాదు. ఒకడు బాగా సంపాదించాడు, బాగా లగ్జరీగా ఉన్నాడంటే వాస్తు ప్రకారం కాదు, వాస్తు ప్రకారంగా లేడు కాబట్టి వాడు బాగున్నాడు ఎక్కువ శాతం. ఎందుకంటే వాడు సంపాదించే రూపాయి ఏ సోర్సెస్లో సంపాదిస్తున్నాడు, ఎలాంటి నైతికత ప్రదర్శించి సంపాదిస్తున్నాడు మీకు నాకు తెలుసా? తెలియదు. ఇప్పుడు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి అదేదో చట్టం తీసుకొచ్చి బిల్డింగ్లు కొట్టేశాడు. వాడు నైతికంగా చట్టాన్ని ఫాలో అయ్యి చెరువులకు దూరంగా లేఅవుట్లు తెచ్చి కట్టుంటే కొనుక్కున్నాడు వాళ్ళు ఇబ్బంది పడేవాడా? ఒకటి అనైతికత వల్ల ఎవరు లాస్ అయ్యారు? ప్రజలు లాస్ అయ్యారు, కొనుక్కున్నవాళ్ళు లాస్ అయ్యారు. కానీ ఆ బిల్డర్ కోటీశ్వరుడు కారులో తిరుగుతాడు, వాడి గొప్ప వాస్తుందా? వాడు ఎంత మోసగారి, తన అంత సౌందర్యం ఏదైతే ఉందో దాని మాట వినకుండా నువ్వు బైలాస్ ఫాలో అవ్వకుండా తప్పులు చేసి ఆ తప్పులు చేసింది వేరే వ్యక్తులకి ఒక అవగాహన లోపం ఉన్న వాళ్ళకి బ్రోకర్ల ద్వారా కానీ తక్కువగా ఇస్తానో వాడి యొక్క ఆర్థిక పరిస్థితిని నువ్వు దృష్టిలో పెట్టుకుని దెబ్బ కొట్టావు. వాడికి ఇల్లు లేదు, ఇల్లు కావాలి, 50 లక్షలు పెట్టి కొనుక్కోలేండి, నేను 30 లక్షలకి ఇస్తాను. ఈ పిచ్చోడు తక్కువగా వస్తుందని కొనుక్కున్నాడు, కానీ అసలు మూలం ఏముంది, దాని అస్తిత్వం ఏముంది, బైలాస్ ఫాలో అయ్యాడా, పర్మిషన్స్ తెచ్చాడా, ఈ సర్వే నెంబర్ పరిస్థితి ఏంటి, ఈ సర్వే నెంబర్ పలానా ట్యాంక్ వాటర్ ట్యాంక్స్ ఉంటే దానికి ఫుల్ ట్యాంక్ లెవెల్కి ఆ రేంజ్ గవర్నమెంట్ ప్రతిపాదిస్తుంది, ఇక్కడ వరకు దాని లెక్క ఉందంటే అది మొత్తం నిండితే అంతవరకు వస్తుంది, అక్కడి నుంచి బఫర్ జోన్ అని ఇంకోటి ఉంటుంది, ఇన్ని మీటర్ల తర్వాతే ప్లాన్ ఇస్తామంటారు. మరి పిచ్చోళ్ళు ఎక్క తోక పీకే వాళ్ళు ఈ రూల్స్ అన్నీ చూస్తున్నారు. ఇవాళ 1% 2% సమర్పించుకుంటున్నారు, కానీ ఓవరాల్గా అసలు ఇక నేను చెప్పేది ఏంటంటే డబ్బున్నోడల్లా వాస్తుంటే అవ్వడం.
డబ్బు ఆస్తులు ఉన్నవాడికి వాస్తు బాగుండడం వల్ల అవ్వలేదు, వాస్తు బాగోపోవడం వల్ల అయ్యాడు. వాస్తు బాగోపోవడం వల్ల వాళ్ళ వికృతులు, ఈ రకమైనటువంటి సమాజాన్ని తాను మోసం చేసుకునే ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. మెటీరియలిస్టిక్గా వాడు అనైతికంగా సంపాదిస్తాడు. అలాంటి అనైతికంగా సంపాదించే దాంతో వాస్తు బాగుంటే వచ్చిందా? సో నైతికత అనేది ఒక మంచి ఇంట్లో ఉన్నప్పుడు ఇస్తుంది. అది సహజంగా ఒక సద్గుణం మనలో, కానీ అది ఒక సీడ్ లాగా ఉంటుంది. మంచి ఇంట్లో ఉన్నప్పుడు అది ఫలిస్తుంది. అర్థమైందా? మనలో నిద్రాణంగా చాలా రకాలైనటువంటి థింగ్స్ ఉంటాయి. అందులో బెటర్గా నిన్ను మేల్కొల్పొద్దు ఇల్లు. ఆ స్పేస్కి అంత పవర్ ఉంది. స్పేస్ మన చికిత్స చేస్తుంది. దేన్ని చికిత్స చేస్తే? నీ లోపల నిమరకలాడండి. దాన్నే శరీర వీణ అని నేను చెప్తూ ఉంటాను. ఓకేనా? సో ఇక్కడికి వచ్చింది మనం మానసిక చైతన్యాన్ని, మానసిక ఆనందాన్ని పొందడానికి తగ్గ గృహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాం. ఆ గృహము మనకి అలాంటి శక్తి ఇవ్వాలంటే ముందు గృహానికి శక్తి కావాలొద్దు. ఆ శక్తి భూమి నుంచి తీసుకోమని మన గృహానికి చెప్పాలి. నువ్వు ఏదో రోడ్డు ఉంది నేను కట్టేసుకుంటా, ఇది తూర్పు ఇదంటే ఉత్తరం అంటే కాదు. నువ్వు దిక్కులకు పెడితేనే ఈ భూశక్తి నువ్వు తీసుకుంటావు. ఇప్పుడు ఇది భూమి దిక్కులకు ఉంది, గ్రిడ్ లైన్స్ ఉన్నాయి, ఇది నేను కట్టుకునేటటువంటి ఇల్లు. నేను కరెక్ట్గా తెచ్చి ఇలా పెట్టా. గ్రిడ్లు కనుక సమానంగా పెట్టారు. ఇంకోండి భూమి యొక్క గ్రిడ్లు, ఇంటి యొక్క గ్రిడ్. నేను వాస్తుపురుష మండలి గ్రిడ్ లైన్ వేసా. భూమి యొక్క గ్రిడ్కి నేను కరెక్ట్గా అలైన్మెంట్ చేశా. ఇక్కడ ఇది అలైన్మెంట్ అయింది, ఇక్కడ కూడా అలైన్మెంట్ అవ్వాలి. సో దీన్ని జాగ్రత్తగా జరిపి ఇక్కడ కూడా అలైన్మెంట్ చేశా. అలా చేస్తే శుద్ధ ప్రాతిపదిక అయినట్టు. ఓకే ఊరికా. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే నా ఇంటిని ఆ యొక్క క్షేత్రంలో దిక్కులను కనుక్కున్నానంటే ఈ యొక్క ప్రవాహానికి నువ్వు కనుక్కున్నట్టు లెక్క. ఈ యొక్క ప్రవాహం దిక్కులు కనుక్కొని ఎప్పుడైతే పెట్టావో ఈ యొక్క ఎనర్జీ మీద ఎలా అయినా దిగులైన ఆలైన ఒకదాని మీద ఒకటి పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది? ఆ శక్తిని ఇండ్యూస్ చేస్తుంది. ఎలాగా? ఆ పెద్ద పెద్ద కరెంటు టవర్ల దగ్గరికి వెళ్ళండి, 2 అడుగులు వెళ్తే అది లాగేసుకుంటుంది. నువ్వు ఫిజికల్గా టచ్ అవసరంలా. దాని ఇండక్షన్ ప్రాపర్టీ అంటారు. ద సేమ్ ఇండక్షన్ ప్రాపర్టీ అప్లైడ్ హియర్. నువ్వు ఎప్పుడైతే అలైన్ చేసావో ఈ లైన్స్, గ్రిడ్ లైన్స్ వచ్చేది నీ ఇల్లు కూడా తీసుకుంటుంది. మళ్ళీ నీ ఇంటిని దాటి అది పోతుంది. అంటే ఆ ప్రవాహం, నిత్య ప్రవాహం ఏం చేస్తుంది? ఇల్లు తీసుకుంటుంది. దాన్ని నువ్వేం చేయాలి? ఎన్క్యాప్సులేట్ చేయాలి. ఒక క్యాప్సూల్లో మందు తిన్నాం, చిన్న పౌడర్లో, చిన్న పేపర్లో కట్టిస్తే అది సహిస్తుందా మనకి? ఒక క్యాప్సూల్ తయారు చేశాడు, అందులో మందు పోసాడు, ఆ క్యాప్సూల్ మనం మింగుతున్నాం. ఇల్లు కూడా ఒక క్యాప్సూల్. ఆ మందు ఏంటి? ఈ యొక్క శక్తి, భూశక్తి. కంటికి కనపడదు, దాన్ని ఇండ్యూస్ చేయాలి. ఇది శుద్ధ ప్రాచి అంటారు. ఏమంటారు? దిక్కులకు సరిపెట్టి కట్టినప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఈ ఇల్లు అలాంటి అత్యంత శక్తివంతంగా కట్టబడింది. దక్షిణం అంటే దక్షిణానికి ఉంటుంది, కంప్యూటర్లో తర్వాత చూపాలి. ఆ రోజు నాకు మెటీరియలిస్టిక్ వద్దు అనుకున్నా, నా కొడుకులకు వద్దు అనుకున్నా, కావాల్సిన సంపాదించుకుందాం అంతే. రేపు వద్దు మనకి, ఇవాళ బతకడానికి కావాల్సిన సంపాదించుకుందాం. అట్టగా తయారయ్యారు రాజాలు కూడా, పెద్దగా ఎక్కువ ఆలోచించడం. సో ఈశాన్యాన్ని తిప్పడం అంటే ఏంటి? ఇది ఉత్తరం అనుకుందాం, ఇది ఇల్లు, ఇది భూక్షేత్రం, ఇది నీ ప్లాట్ అలైన్ చేసాం. తర్వాత ఇల్లు కూడా అలైన్ చేసాం. ఇప్పుడు దిక్కులకు ఉంది నీ ఇల్లు, దీన్ని శుద్ధప్రాచి అంటారు. అది ఏ డైరెక్షన్కైనా ఒకటే శుద్ధప్రాచి. కానీ ఒక ఉత్తరం తీసుకునేటప్పుడు ఈశప్రాచి తిప్పడం ఎలా? ఒక తూర్పు తీసుకున్నప్పుడు ఈశప్రాచి తిప్పడం ఎలాగా? ఉత్తరం తీసుకున్నాం, దీనికి ఈశాన్యం ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇంటిని మొత్తం బేరింగ్ మొత్తాన్ని ఈశాన్యానికి తిప్పా, అది ఈశప్రాచి అంటే. అలాగే నేను ఒక తూర్పుగా ఇల్లు కడుతున్నా, ముందు దిక్కులకు సరిచేసి పెట్టానా? ఈశప్రాచి తిప్పాలి నేను. తిరుమల తిరుపతి తిరిగింది, ఎలా తిరిగిందో చూపెడతా. తూర్పు దిక్కు ఇది, కానీ తిరుపతి క్షేత్రం ఎలా ఉంటుంది? ఈశాన్యాన్ని తిరిగి మొత్తం బేరింగ్ మధ్యలో బేరింగ్ పెట్టి తిప్పితే 4 యాంగిళ్ళు తిరిగిపోవాలా.
దీన్ని శక్తిని మనం రెడ్యూస్ చేస్తున్నట్టు టెక్నికల్గా మనకు కావాల్సిన శక్తి వస్తుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన 100 శక్తిని నేను తగ్గించి తిప్పానో దాన్ని కొంత మెటీరియలిస్టిక్ యాడ్ చేశాను. అంటే 98% ఆధ్యాత్మిక 2% మెటీరియలిస్టిక్ యాడ్ చేశాను. మనకు అది చాలు. కానీ ఆజ్ఞాన్ని తిరగడం వల్ల ఏమవుతుందంటే ఒక 70% 80% మెటీరియలిస్టిక్ పెరిగిపోద్ది, ఆధ్యాత్మికత తగ్గిపోద్ది. టూ మచ్ పవర్, ఇంటెన్స్ పవర్ ఆజ్ఞాన్ని తిరగడం అంటే నువ్వు సస్టైన్ అయ్యే దానికంటే మన సోల్ సస్టైన్ అయ్యే దానికంటే ఎక్కువ పవర్ తీసుకుంటుంది ఇల్లు అజ్ఞాని తిరిగితే. వాళ్ళు విపరీతమైన మెటీరియలిస్టిక్ వాంచి పెరిగిపోద్ది వాళ్ళలో. ప్రాపంచిక సుఖాలు ఎవరు అమ్మా 10,000 పెట్టి చీర కొట్టిందా, అయ్యా నువ్వు 12,000 పెట్టి కొనాలయ్యా, అతను బయట తిరగలేనయ్యా. మొగుడు పక్కకెళ్ళి ఆడు బాధపడతాడు. లేదు అది ఒక 1,00,000 రూపాయలు నగ వేసుకుంది, నాకు 4 లక్షలు నగ వేయాల్సిందే. లేదా వచ్చిన ఇంటికి వాళ్ళు శాంతిగా ఉంది, దానికి ఇష్టం లేదు, దాన్ని ఏదో రకంగా అశాంతికి అలా చేయాలి. ఇది చౌర్యం అంటారు దీన్ని. వేరేవాడు మనశ్శాంతిని దొంగిలించడం అంటారు. ఇదంతా మెటీరియలిస్టిక్ పీపుల్ చేశారు. అజ్ఞాని తిరగడం వల్ల మనలో ప్రకోపించేటటువంటి తత్వాలు ఇవన్నీ. నీ దగ్గర 100 రూపాయలు ఉంది, 10 పైసలు ఒకటి అవసరం, నీ కొడుకు 10 పైసలు పెడతావు. ఓ మంచి ఇంట్లో ఉంటే ఆడికి కూడా 10 పైసలు పెట్టి అనిపిస్తుంది. నాది అనేది తగ్గేస్తుంది, మనం అనేది పెంచుద్ది ఒక మంచి. అలాంటి ఆగ్నేయతత్వం టూ మచ్ పవర్గా ఉన్నప్పుడు అది నేను ఆకర్షించలేదు కదా. తిరుపతి రెడ్యూస్డ్ పవర్ విపరీతంగా ఆకర్షిస్తుంది. అంటే మన సోల్ సెట్టింగ్ సరిపోయే శక్తి అక్కడ ఉంది. యాదాద్రి టూ మచ్ పవర్, అది ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయదు, ఆకర్షించదు. ఆకర్షణకి ఆగ్నేయ సంబంధం సార్. మెటీరియలిస్టిక్ పవర్ ఉంటుందన్నారు. ఆకర్షణకి మెటీరియలిస్టిక్ పవర్. ఇప్పుడు ఉదాహరణ చెప్పినట్టు ఆగ్నేయ తిరిగిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు టూ మచ్ ఎక్కువగా ప్రాపంచిక సుఖాలను రాసిపడి ఉంటారు. మీరు ఇప్పుడు ఆగ్నేయ తిరిగినప్పుడు కుటీర్లో కూడా అంటే ప్రాపంచిక సుఖాలను స్వీకరించేదని ఉంటుందా లేకపోతే ఎట్లది? సో ఇక్కడ మీకు చెప్పే తత్వం ఏంటంటే మనకి అవసరమైన దానికంటే ఇంటెన్స్ పవర్ అందులో ఉంటుంది ఆజ్ఞాన్ని తిరిగితే. అందువల్ల మనిషి ఆనందంగా ఉన్నారు. అంటే మనం ఇంట్లోకి వెళ్ళే నడకలన్నీ ఆగ్నేయంలోకి ఉంటాయి. నడక వేరు. అసలు శక్తే ఈ ఇల్లే తత్వాన్ని ఎక్కువ తీసుకుంటుంది. కావాల్సిన మనని ఉద్ధరించడానికి ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. టూ మచ్ మెటీరియలైజ్డ్ ప్రాపంచికత్వం గురించి పెరుగుతుంది. అది నేను చెప్పాలి. ఎక్కువ తీసుకుంటే తట్టుకోలేమండి మనం. అది బాగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు భక్తులు ఉన్నప్పుడు ఓకే, సపోజ్ దర్శనం నేను అక్కడ రాలేదు, నేను రాలా. ఆ కాంటెస్ట్ కాదు. ఈ కాంటెస్ట్ ఏంటి, శుద్ధప్రాజ్ చెప్పా ఒక చూపెట్టి, ఉత్తరానికి తూర్పుకి యేసప్రాజ్కి ఎలా తిప్పాలి. ఒకవేళ తూర్పుకు ఉన్నప్పుడు ఆగ్నేయ ప్రాచ్ ఉంటే అది ఎట్లా తిరిగినట్టు అని చూపెట్టి. నేను ఒకటే చెప్తున్నా, మీరు యాదాద్రి వెళ్ళండి, కొత్త కట్టారు, ఒక 400-500 కోట్లు పెట్టి ఎంతమంది భక్తుల్ని అట్రాక్ట్ చేస్తారు. మహాదేవాలయం కట్టారుగా, తిరుపతికి మించి అట్రాక్ట్ చేయాలిగా. కనీసం అన్నదానం లేదు తెలుసా. నేను వెళ్ళినప్పుడు వాడు కనీసం ప్రసాదం పెట్టడు, అన్నదానం. ఆ గుడి కట్టినప్పుడు నేను వెళ్ళి అన్నదానం ఏమి ఉండదు అక్కడ గుడిలో. చిన్న తిరుపతిలో అన్నదానం అద్భుతంగా పెడతాడు. వెళ్తే దాని జీవితం ఎంత, దాని ఆదాయం ఎంత, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. మరి వచ్చాక నేను వెళ్ళినప్పుడు లేదు. మీరు వెళ్ళండి ఒకసారి కనుక్కోండి. అవునండి, అన్నదానం లేదు. ఒక ర్యాంప్ ఎక్కించి పైకి తీసుకెళ్తాడు. అక్కడ ఏం దొరకవు, అన్ని కొనుక్కోవాలి. వాళ్ళు ర్యాంప్ ఎక్కించి కింద వెళ్ళిన తక్కువ మంది ఆ శక్తిని తట్టుకున్నారంటారా? కాదు, అసలు తక్కువ, అది ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయదు, అది చేయలేదు. స్పిరిచువాలిటీ డెవలప్ అవ్వలేదంటారా సార్? అది స్పిరిచువాలిటీ, మెటీరియలిజం తగ్గింది. ఆ ఉన్నోడు అక్కడికి వెళ్తాడు. ఇంకా ఆల్రెడీ మెటీరియలిజం ఉన్నాడు, అక్కడికి వెళ్తే ఇంకా మెటీరియల్ తీసుకోండి. ఇంకా ఉద్ధరణ ఏం జరుగుద్ది అక్కడ? దేవాలయానికి వెళ్తే ఏం జరగాలి? ఆధ్యాత్మిక శక్తి ఉద్ధరణ జరగాలి. నీలో ఉన్నదాన్ని ఇంకొంచెం నీ తత్వాన్ని ఇనుమడించాలి, కానీ నిన్ను ఇంకా అధమానికి తీసుకెళ్ళకూడదు కదా. ఇదే కాదు, మీరు ఎక్కడైనా చూడండి, ఒక ఆజ్ఞాన్ని తిరిగినటువంటి గుడి కానీ, పబ్లిక్ కేసు కానీ, వ్యాపారం కానీ, వాటి తరతరాలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొలాప్స్ అయిపోతాయి. సో ఓవరాల్గా మనం ఏం అర్థం చేసుకున్నాం?
ఇప్పుడు నేను ఇమేజెస్ చూపెట్టి అన్నీ చెప్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రిడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, ఈ ఈ ఇంటి గ్రిడ్ లైన్స్ భూమి గ్రిడ్ లైన్స్ మీద వేయడం వల్ల భూమి ద్వారా ఇలాగా ప్రవహించే అక్షాంశాలు, ఇట్లా రేఖాంశాలు ఇలా అనుకునేటప్పుడు ఉత్తర దక్షిణాలుగా, ఫ్లో అయిపోతాయి. ఉత్తర దక్షిణాలుగా, తూర్పు పడమరలుగా, ఉదాహరణ ఒక పాయింట్ దగ్గర కట్ చేసుకుంటున్నాయా,